श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ నక్షత్రం వారికి ఏ రంగంలో అభివృద్ధి చెందుతారు, వృత్తి ఉద్యోగాల్లో ఎటువంటి అభివృద్ధిని సాధిస్తారు, వీరికి కుటుంబంలో కానీ బంధుత్వంలో కానీ సమాజంలో కానీ ఎటువంటి కీర్తి ప్రతిష్టలు పొందుతారు అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియో చివరిలో ఈ నక్షత్రానికి సంబంధించిన 4 పాదాల గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది. పునర్వసు నక్షత్రం గురుగ్రహ నక్షత్రం. ఈ నక్షత్రం మిథున రాశిలో 3 పాదాలు, అలాగే కర్కాటక రాశిలో 1 పాదం ఉండడం వల్ల ఈ రాశ్యాధిపతులు గురుడు, బుధుడు, చంద్రుడు, అలాగే ఈ నక్షత్రానికి అధిపతి అదితి. ఈ నక్షత్ర జాతకులు అనవసరంగా ఎవరి విషయాల్లో కూడా జోక్యం చేసుకోరు. అలాగే వీరికి ఎవరికైనా సరే సహాయం చేసేటువంటి మనస్తత్వం కూడా కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారికి బంగారంపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు ధనుర్విద్యలయందు, తుపాకీ కాల్చడం వంటి అలసట కలిగించే విద్యలయందు ఆసక్తి కనబరుస్తారు. వీరి మాటలు, అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. పరపతి బాగా ఉంటుంది. వీరు సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వం వహిస్తారు. పరిచయాలను కార్యసిద్ధికి ఉపయోగించుకుంటారు. అలాగే సొంత పనుల కంటే ఇతరులకు సహాయపడడంలోనే వీరు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. వివాహ జీవితంలో తలెత్తిన భేదాభిప్రాయాలు మొదటి దశలోనే సర్దుబాటు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే చెప్పినదే పదే పదే చెప్పడం, అతి జాగ్రత్తలు తీసుకోవడం, ఇతరులను అధికంగా నమ్మి కార్యభారం అప్పగించలేని స్థితికి రావడం వీరిని పిరికివారిగా భావించేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి ఈ పునర్వసు నక్షత్ర సాధారణ ఫలితాలు. వీరికి బంగారం, ఆయుర్వేదం, ఎగుమతి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. అలాగే సౌకర్యవంతమైన జీవితాన్ని వీరు అనుభవిస్తారు. ఇక సంతాన విషయంలో కొంతకాలం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. వీరు స్వయం శక్తి కలిగిన వ్యక్తిగా సమాజంలో గుర్తింపు పొందుతారు. అదేవిధంగా బాల్యం నుండి సుఖవంతమైన జీవితాన్ని అనుభవించిన 40 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్యలో చాలా మటుకు ఇబ్బందులు పడి ఆ తర్వాత సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. ఇక పునర్వసు నక్షత్రం 1వ పాదానికి అధిపతి కుజుడు. వీరు భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. ఎర్రటి కన్నులుంటాయి. కోప స్వభావం కలిగి చెడు ప్రవర్తనలు కలిగి ఉంటారు. ఇక పునర్వసు నక్షత్రానికి 2వ పాదానికి అధిపతి శుక్రుడు. వీరు వస్త్రాలంకార ప్రియులు, మంచి భోజన ప్రియులు, ధనవంతులు, శృంగార ప్రియులు. పునర్వసు నక్షత్రానికి 3వ పాదానికి అధిపతి బుధుడు. వీరు మంచి పండితులుగా ఉంటారు. లోభ మనస్తత్వం కలిగి ఉంటుంది. వీరికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాపార మెలకువలు ఎక్కువగా తెలిసి ఉంటారు వీరు. ఇక పునర్వసు నక్షత్ర 4వ పాదానికి అధిపతి చంద్రుడు. వీరు అధిక ధనవంతులు, ఉపకారం చేసేటువంటి మనస్తత్వం కలవారు, స్త్రీల మాటను గౌరవించేటువంటి వారు, ఆకర్షణతో ఉండి మంచి నిర్మలత్వమైన మనసు కలిగి ఉంటారు. మొత్తం మీద ఈ పునర్వసు నక్షత్ర జాతకులు మంచి సుఖవంతమైన జీవితాన్ని సాగించి ఆనందంగా గడుపుతారు. స్వస్తి.